వీళ్ళున్నారు. నేను నా 50 సంవత్సరాలు ఉంటాయి ప్రజెంట్గా. మేము 60 సంవత్సరాల మా అయ్య తాతలు పోరాడారు, తాత తర్వాత నాయన కూడా పోరాడారు. మాకు ఎవరికి ఇప్పటివరకు పట్టగాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మా అబ్బాయి ఈ భూమి మన గవర్నమెంట్ లాగేసుకుంటుంది, మీకు రూపాయి దొరకదు అని భయపడిచ్చి 5దో 10దో ఇచ్చి పక్క జరిపేసి ఇప్పుడు దీన్ని వాళ్ళకు వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళకి ఎట్లయితే సార్ అది ఏ లెక్కల న్యాయం ఇది? ఎంతవరకు న్యాయం ఇది? డబ్బులు కూడా ఏ రకంగా పంచితే ఏ రకంగా ఇస్తారు వీళ్ళు. చెప్పారు 6 నెలలు పోయింది, 3 సంవత్సరాలు అయితే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వారం నెలల్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళకి నాకు ఆనాళ్ళ నుంచి కాంది ఇప్పుడు ఎట్లయింది, 60 సంవత్సరాల కాంది ఇప్పుడు ఎట్లయింది. దాని గురించి మేము పోరాడుతున్నాం సార్. పోరాడి చెప్పులు అరిగిపోయినాయి, తాతలు పోరాడిండు, మా అయ్యలు పోరాడారు, మేము కూడా పోరాడినాం. దానికి మాకు ఇంతవరకు కాలే కదా అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు ఎంఆర్ఓ కూడా. ఎంఆర్ఓ దగ్గర కూడా తిరిగినాం సార్, చెప్పులు అరిగిపోయినాయి. ఏది ఏమైనా సరే భూమిని ఇడిచేదే లేదు, మా గవర్నమెంట్ దీనికి సహకరించాలి. మేమైతే దండం చేస్తున్నాం, దీని మీదనే బతకదేరు మాకు గవర్నమెంట్ సహకరించాలి. ఇప్పటికీ మిగతా వాళ్ళు ముసలు రాని పరిస్థితుల్లో మేము మా తరం కూడా సేమ్ పరిస్థితి. మేము కూడా తిరుగుతూనే ఉన్నాం. కలెక్టర్ దగ్గరకు పోయినాం, ఎంఆర్ఓ దగ్గరకు పోయినాం, మా సర్టిఫికేట్లు చూపించినాం. అయితే గత మన వైఎస్ఆర్ ఫ్రీడ్లా మన ఇంద్రమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు మనకు పరిగి పిలిపించి ఒక ఎర్ర కార్డు చిన్నగా పాస్బుక్ టైపు ఇచ్చిరు. 4 పెద్ద మనుషులు ఊళ్ళో పెద్ద మనుషులు తీసుకెళ్ళి మీకు ఇట్లా అవుతలేదు అని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చి పెట్టినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. మీది కాదు ఆ సీలింగ్ పట్టానే అని చెప్పేసి అన్నారు. అదే నిన్న మొన్న వచ్చిన ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న అధికారులు వచ్చేసి కుమ్మక్కయ్యి, ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా కుమ్మక్కయ్యి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని కలిసికట్టుగా వచ్చి ఇంచుమించు ఈ బౌండరీలో 32 ఎకరాలు అంటే 42 మంది రైతులు బలహీనమైపోయి వాళ్ళని బలహీనంగా మీ ల్యాండ్లో ఇది రోడ్డు వస్తుంది, రేడియేషన్ రోడ్ వస్తుంది, మీ భూమి ఇది చేసుకోవడానికి ఉండదు, అమ్ముకోవడానికి ఉండదు అని చెప్పేసి ఒక భయభ్రాంతులని భయపెట్టించి తెలంగాణ భయపెట్టించి మీది పోతుంది, మీకు రూపాయి కూడా ఇన్ని సంవత్సరాల కోలే ఉన్నా ఏది కాదు అని చెప్పేసి భయపెట్టించి భయభ్రాంతులను చేసి నైట్కు నైటే 2 రోజులల్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 42 మంది రైతులు, అది 32 ఎకరాలు నైట్కు నైట్ అయిపోయింది. మాకు సంవత్సరాల కోలే 72 సంవత్సరాల కోలే 4 తరాలు తిరిగినా కాలేంది. గత 3 రోజులలో 4 రోజులలో వాళ్ళ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాలయాద ఉన్న పీరియడ్ లో ఎలా అయింది? దీనికి కారకులం ముఖ్యంగా ఎవరనంటే మధు సార్ అని చెప్పేసి ఇంతకుముందు ఆయన ఈ అపర్ణలో పనిచేసేటోడు. అయితే ఈ అపర్ణలో పనిచేసి ఏమైందంటే ఇక్కడ వ్యవహారాలన్నీ కొద్దిగా అర్థం చేసుకున్నారు క్షుణ్ణంగా. రైతులు ఎలాంటి వాళ్ళు ఏ రకంగా లొంగుతారు ఆ రకంగా ఉంటారు అని చెప్పేసి ఆయన కుమ్మక్కయ్యి కర్నూలు ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి అని చెప్పేసి ఆయన బడ రియల్ ఎస్టేట్ ఎంప్లాయ్ జనార్దన్ రెడ్డి ఆయన తమ్ముడు, ఆయన పేరు మాకు ఇంతవరకు తెలీదు, మాకు ఇంట్లో ఉండేది ఎవరు తెలియదు. ఆయన డీల్ చేసిండు, ఓకే చేసిండు. మధు సారు కలిసి మా అన్న కడమైన భూపాల్ ఉప సర్పంచ్ వీళ్ళు కుమ్మక్కయ్యి కలిసి కట్టుగా చేసి మమ్మల్ని మోసం చేసి మీకు మబ్బె పెట్టి నైట్ తీసుకెళ్ళి మీకు సాక్షులు సంతకం పెట్టండి అని చెప్పేసి సంతకాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు తెలియకుండా కూడా పాస్బుక్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మా పేర్ల మీద పాస్బుక్లు వచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నాక కూడా పాస్బుక్లు వచ్చినాయని చెప్పలేదు. అది పాస్బుక్లు వచ్చినాయి తీసుకపోయి వానికి అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. నేను మీడియా మిత్రులకు ఒకటే కోరేది, ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్, మా భూమి మాకు కావాలి. మా బతుకు మా ఆదేరు, మా పిల్లల బతుకు మా బతుకు ఇదే ఆదేరు. ఉన్నా చేసుకున్నా ఏం చేసినా ఇదే ఆదేరు. దయచేసి చెప్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవాలి, అధికారులను దండించాలి. ఏ అధికారులు అయితే ఏ రకంగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేయించారో అదే రకంగా మాకు కూడా అలాగే రిజిస్ట్రేషన్ చేయించాలి. ఒకవేళ చేయించినట్లయితే వాళ్ళకు కూడా ఒకవేళ చేయించినట్టయితే
వాళ్ళకు కూడా తగిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నా. ఇది ఇక్కడికే కాదు, మంత్రికే కాదు, ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళాలని మీ మీడియా మిత్రులు తీసుకెళ్లాలని నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా.